గత 2 రోజుల క్రితం మొయినాబాద్ తోల్కట్ట వద్ద ఫామ్ హౌస్ పైన పోలీసులు రైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భారీ స్థాయిలో కోడి పందాల నిర్వహణ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి మొత్తం 64 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి భూపతిరాజు శివవర్మగా గుర్తించారు. సో ప్రెజెంట్ భూపతిరాజు శివవర్మ మనతో ఉన్నారు. అసలు ఈ ఈవెంట్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుండి ఈ తరహాలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. శివ గారు, అంటే మెయిన్ ఆ రోజునటువంటి ఇన్సిడెంట్ ఏంటి? నిజంగానే మీరు కోడి పందాలతో పాటు క్యాసినో కూడా నిర్వహిస్తున్నారా? అక్కడ కోడి పందాలు తప్ప రెండోది ఏం జరగట్లేదు. అక్కడ కోడి పందాలు అది కూడా తప్పే, అది ఆల్రెడీ అది జరుగుతుంది. అది అయితే నేను నిన్న డీసీపీ గారిని కూడా నేను ఏమంటే మీడియాలో రకరకాలుగా వస్తుంది కదా, ఒకళ్ళు క్యాసినో అంటున్నారు, ఒకళ్ళేమో కార్డ్స్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. మీరు ఒకసారి మరి అది కాదని చెప్పొచ్చు కదా అంటే మేము చెప్పలేదు కదా అన్నారు. అంటే అది మేము అనలేదు కదా అది అన్నారు. మీడియాలో ఏంటంటే ఇంకా నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం కూడా అదే. అసలు నేను ఎప్పుడు కూడా క్యాసినో ఈవెంట్లు పెట్టడం చేయలేదు డబ్బులకి. అదే నేను నా ఉద్దేశం ఎంతసేపు ఏంటంటే నేను దాని మీద లబ్ధి పొందితేనే నేను తప్పని అనుకుంటున్నా. నేను దాని మీద లబ్ధి పొందడం కోసం ప్యాకెట్లు కానీ క్యాసినో అయితే అసలు ఎప్పుడు పెట్టలేదు, ప్యాకెట్లు ఈవెంట్లు పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు. ఈ కోడి పందాలు కూడా ఇప్పుడు ఆ సైట్ అంటున్నారు, నిజంగా కూడా ఆయన ఎవరో నాకు తెలియదు. నేను అది ఆయన దగ్గర నుంచి ఇప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే సతీష్ రెడ్డి గారు అని తీసుకున్నారు. సతీష్ రెడ్డి గారి దగ్గర మా అత్తగారు అబ్బాయి అన్నాను కదా, అబ్బాయి తీసుకున్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే లీజ్ అయితే నేనే ఇచ్చాను, అడిగి నెతుక్కోమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ప్లస్ తోట ఉంటే మామిడి తోట ఉంది, దాని మీద ఎంతమంది ఇన్కమ్ వస్తే అలా లీజ్ సరిపోతుంది కదా, ఇది ఫ్రీ అవుతుందని చెప్పి అనుకున్నాం. ఆ ఉద్దేశంతో తీసుకుంటుంది. అంటే ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అసలు ఈ సంబంధమే లేదా ఈ ఫామ్ హౌస్తో కానీ ఈ ఈవెంట్స్తో కానీ? ఫామ్ హౌస్ ఎవరితో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జరిగిన కోడి పందాలకి అయితే 0.1% కూడా సంబంధం లేదు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఆయన చూడడం కానీ ఆయన పేరు కూడా నాకు పలకడం కూడా అదే అంటే నాకు గుర్తుకు రాక 5 నిమిషాలు ఆలోచించాలి. మీరు చెప్పారు కదా, నెక్స్ట్ టైం 10 నిమిషాల తర్వాత అడిగితే ఆయన పేరు కూడా నేను ఆలోచించి చెప్పాలి. నేను మరి పోలీసులు మాత్రం రెవెన్యూ రికార్డ్స్లో ఆయన పేరే చెప్తున్నారు, ఇది ఆయనకు సంబంధించింది అనే ఉద్దేశంతో. అండి ల్యాండ్ ఎవరిదన్నది నా ఎలా నేను అయింది కాదా అని చెప్పలేదు, నాకు తెలియదు కూడా. మా వాడు అగ్రిమెంట్ తీసుకుని సతీష్ రెడ్డి గారి దగ్గర నేను ఎంతసేపు అయింది అనుకుంటాం. ఆ బాండ్ ఎవరన్నది ఎంక్వైరీ చేసే పని మాకే ఉంది, ఎవరు లీజుకిస్తారో అది తీసుకోవాలి, అది కూడా ఆడ తీసుకున్నాడు. అయింది అనేది నాకు తెలియదు. అసలు మీరు అడిగింది ఏంటంటే ఆయన కాదని ఏమంటున్నానండి, ఇందులో అసలు 1% కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు ఇప్పుడు ఏమన్నా కోడి పందాలు ఎలా ఉంటాయంటే ఎక్కడ సంక్రాంతికి వేసినా ఎక్కడ వేసినా దాని పార్టీకి సంబంధం ఉండదు. ఒక ఇక్కడ కాంగ్రెసా బీఆర్ఎస్ఆ లేకపోతే టీడీపీయా వైసీపీ అని ఉండదు. ఆ అలవాటు ఉన్న వాళ్ళు సరదాగా వస్తారు. నేను వేసింది ఏంటంటే కాజులు ఉంటాయి కదా, దానికోసం సరదా ఇంక సంక్రాంతి అయిపోయింది, ఆ మిగిలిన కోళ్ళు ఉన్నాయి, అవి ఇంకా క్లోజ్ అయిపోతుంది. నేను యాక్చువల్గా ఇదే లాస్ట్ టైం అని చెప్పి అక్కడ ఇప్పుడు నా ఇంటర్వ్యూ చాలామంది చూస్తాను, నేను తప్పు చెప్పాను అనుకో అది గిల్టీగా ఉంటుంది నాకు కదా. అందరికీ కూడా ఇంక ఇది లాస్ట్, ఇందులో పడితే మన టైం పాడైపోతుంది, టైం వేస్ట్. అందులో లబ్ధం ఏమి ఉండదండి. అసలు అందులో ఏముంటుంది, అసలు నాకు వచ్చి బెనిఫిట్ ఏమి ఉండదు. నాకు కోడి గురించి తెలియదు. నిజంగా నేను ఎప్పుడు పెట్టినా నా డబ్బులే పోతాయి, ఎందుకంటే నాకు తెలియదు అది ఏది పడుతుందని నాకు తెలియదు. ఎంత పోగొట్టుకున్నారు ఇప్పటి వరకు? ఇందులో ఏముంటుందండి, పెట్టినప్పుడు ఆ రేంజ్లో ఇప్పుడు నిజంగానే ఒక 50,000 60,000 పోయింది అనుకోండి, ఎంత పోయినా పోయినట్టే కదా. ఆ ఫిగర్ ఎలా ఉన్నా కానీ ఎంత పోయినా పోయినట్టు నాకు పోద్ది కన్ఫర్మ్. అది ఇంటర్వ్యూ చూసి ఈసారి సంక్రాంతికి పెడుతూ ఉంటారని చెప్పేసి అఫీషియల్గా మీరు వీడియోస్ తీసుకుంటారు, చాలా వరకు చూసాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టడానికి కారణం ఏంటి? నేను ఉండేది హైదరాబాద్, ఇక్కడ నేను ఉండేది హైదరాబాద్. యాక్చువల్గా 29వ తారీఖున పార్టీ పెట్టుకుందాం, మామూలు పార్టీ. ఆ పార్టీకి మీట్ ఉంటుంది కదా, ఈ పందెం కోళ్ళు మాంసం వండించుకోవచ్చు అనే ఉద్దేశం ఇప్పుడు పెట్టిన. ఒకవేళ ఆ కోళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు అందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళు అలాగే అవి పట్టుకెళ్ళరు. అవి మాకు ఇక్కడ వదిలేస్తే నేను నచ్చిన వాళ్ళకి పంపుతూ ఉంటాను. నేను యాక్చువల్గా అవి కూడా పెద్ద తిన్నాను, నేను పెట్టల మాంసాలు తింటాను, కోజ మాంసాలు తిన్నాను. అది పార్టీకి వాడచ్చు కదా అనే ఉద్దేశంతో నేను 2 సార్లు పెట్టినా, 2 సార్లు కూడా అప్పుడే పెట్టా, అదే డేట్లో పెట్టా. అదే 2 సార్లు కూడా ఇదే ఫామ్ హౌస్లో పెట్టిరా? ఇదే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో 2 సార్లు పెట్టాను. నేను అబద్ధం అన్నా, 2 సార్లు పెట్టా, 2 సార్లు సేమ్. ఎంత గ్యాప్ వ్యవధిలో? లాస్ట్ ఇయర్ అదే డేట్ అంటున్నాను కదండి, January 28, 2000 ముందు రోజు 2024 సేమ్ అదే, మళ్ళీ 2025 అదే డేట్. మొన్న ఏంటంటే మిగిలిపోయి ఉన్నాయని చెప్పి అడ్డం, లేకపోతే మాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. అది ఏదో సంక్రాంతి ఆపేయాలి, మేము చేసింది ఏంటంటే తప్పు చేసాం. ఇక్కడ కాదు అక్కడైనా ఇప్పుడు పెడితే ఇల్లీగలే. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఏం లీగల్ కాదు కదా ఈ టైంలో, ఎప్పుడూ లీగల్ కాదు కత్తులు పెట్టేస్తే. సంక్రాంతి కూడా లీగల్ ఏం కాదు, మేము కత్తి లేకుండానే వేసుకోవాలి సంక్రాంతికి వేసుకున్నా. మరి ఇవన్నీ కోళ్ళు అన్నిటిని కూడా ఎట్లా తెప్పించారు ఆంధ్రప్రదేశ్ నుండి? ఇక్కడ వాళ్ళు ఎవరికాలు తెచ్చుకుంటారండి, అది ఏం లేదండి. నేనేంటంటే మా గబ్బర్ బాగా పెట్టాడు అనే పేరు కోసం పెట్టిందే. ఇప్పుడు ఎందుకు పెట్టామంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అందరూ నా మీద నమ్మకంతో వచ్చారు. ఇప్పుడు నేను సమాధానం చెప్పుకోవాల్సిన ఫస్ట్ వ్యక్తి అయినా ఇప్పుడు మీరు ల్యాండ్ ఓనర్ ఉన్నారు కదా, ఆయనకి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పాలి. ఇష్యూ అయిపోయిన తర్వాత వెళ్ళి
ఏ విధంగానే సారీ చెప్పని చెప్పుకుంటాను. తప్పు చేస్తే తప్పు చెప్పుకోవాలి. ఆయనదని నాకు తెలియదు, అది చెప్తాను, సారీ చెప్పి వస్తాను నేను డెఫినెట్గా. తర్వాత నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమౌంట్లు నేను తెమ్మని చెప్పలే, వాళ్ళ జేబుల్లో దొరికినాయి. వాళ్ళు ఎంత తీసుకుంటారో నాకు ఎలా తెలుస్తుందండి, తెలియదు కదా. వాళ్ళు దొరికినాయి, నా వల్ల ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి కూడా సారీ చెప్పాలి. అది పోలీసులు వచ్చిన తర్వాత కొంతమంది పారిపోయారు. ఇందులో పోచంపల్లి గారి మేనల్లుడు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. జ్ఞానదేవ్ రెడ్డి అక్కడ ఉన్నారా? సరే, నేను ఇది కూడా ఏమని చెప్పాలి, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. నిజంగా ఓపెన్గా చెప్పాలి కదా, ఆయన ఎవరో తెలియనప్పుడు ఆయన వచ్చారు పారిపోయారు నేను ఎలా చెప్తాను? నాకు మొత్తం మీద అందులో ఉన్న వాళ్ళు 64 మెంబర్స్లో ఓ 15-20 మెంబర్స్ తెలుస్తారండి. ఈ కోడిపందాలు ఎలా ఉంటుందంటే వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళు ఉంటారు, ఇది కూడా కోళ్ళు తెచ్చేవాళ్ళు, డ్రైవర్లు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు అసలు. అందులో కొంతమంది తెలుసు నాకు, అందులో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి మీరు లిస్ట్ చేస్తే 15 మెంబర్స్ కంటే నాకు తెలియదు అందులో వాళ్ళు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అసలు నేను ఇన్వైట్ చేయలేదు వాళ్ళని ఎవరిని. ఈ చాలామంది ఏపీ వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎవరు అంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ, వ్యాపారవేత్తల, లేదంటే పొలిటీషియన్స్ ఎట్లా? నేను ఎక్కడున్నా అంటారు అసలు మీ లెక్క? నేను 2007 నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. నేనైతే హైదరాబాద్ అనే అనుకుంటాను, నాది ఇక్కడ లోకల్లోనే అనుకుంటా. అలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఎంతమంది ఉంటారు, కానీ ఇక్కడ సెటిల్ అయ్యి వచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అందులో 15-20 మంది. తెలంగాణ వాళ్ళు 7-8 మంది అంటున్నారు కదండి పాజిటివ్. అదే అవుతుంది, వాళ్ళు చెప్పిన లెక్కలు అలాగే ఉంటాయి, అదే అవుతుంది కరెక్ట్గా. అంటే ఎట్లా ఇన్విటేషన్ ఇస్తారా? అంటే ముందే చెప్తారా ఇట్లా ఈ డేట్లో పలానా డేట్లో నిర్వహిస్తున్నాము అని లొకేషన్ షేర్ చేస్తారా? ఎట్లా ఉంటుంది ఈవెంట్ అంతా కూడా? అదొకటండి, 2 రోజుల ముందు సరదాగా పందాలు, సరదాగా ఓడి ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఓడి ఏంటంటే సరదాగా పందాలు వేసుకుందామా, ఓడి ఎక్కడ వేసుకుందాం, ఇక్కడైతే బాగానే ఉంటుంది, ప్లేస్ బాగానే ఉంటుంది కదా, అక్కడ పలానా చోట పెట్టుకుందాం అనుకోవడం అని ఒక 3 రోజుల ముందు అనుకుంటే వాళ్ళు ఒక రోజు ముందు కోళ్ళు తెచ్చుకుంటారు, 1 డే బిఫోర్ తెచ్చుకుంటారు కోళ్ళు. అంటే అది జర్నీలో పాడవకుండా ఒక రోజు గ్యాప్ ఇచ్చి తెచ్చుకుంటారు, తెచ్చుకుని అన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ అసలు నిజంగా మీరు ఇది పెట్టడం అంటే నిజంగా నాకు కలిసి వచ్చేది కాదు, యాతన. అసలు ఇదే దృష్టి ఏమి పెడితే ఇంక మాకు బోల్ పనులు అవుతాయండి, బోల్ పనులు అవుతాయి. అసలు ఇవన్నీ దీనివల్ల ఉపయోగం ఏముండదు. అంటే ఎక్కడ చర్చించుకుంటారు? వాట్సాప్ గ్రూప్ ఉందా ఏమన్నా? ఎట్లా ఫ్రెండ్స్? దీనికి పెద్ద ఏమంటుంది, ఫోన్ చేయండి ఏమన్నా వాళ్ళు వాట్సాప్ గ్రూప్కి ఏమన్నా పోలీసు దొరకకూడదని పెట్టుకునేది కాదు కదా, ఫోన్లో చేసుకుంటాం, ఫోన్లోనే మాట్లాడతాం. వాట్సాప్ గ్రూపులు పెట్టుకునేది ఏముంటుందండి మీకు? అయినా ఇది కూడా వాట్సాప్ కూడా అయితే వచ్చేస్తాయి కదా, అందులో పెద్ద ఏముంది. అయినా ఇది ఒకటండి, ఇప్పుడు ఇదేదో గేమింగ్ యాక్ట్ కేసు, లాలోనే చిన్న కేసు ఇది, అవునా? ఇంక దానికి మేము ఇంత పెద్దది ఎందుకు ఎంత భయపడతాం? చిన్న కేసు పెట్టారు, ఒప్పుకుంటున్నాం, అది కూడా తప్పే. చిన్న కేసుని భయపడటం అంటే అదంటలే, మీరు దాని అంతలా చేయక్కర్లేదు జనాలు అంటున్నా. కేసు లాలోనే చిన్నగా ఉన్నప్పుడు ఇదేదో రకరకాలు అంటున్నారు, క్యాసునో అంటున్నారు. అది ప్రూవ్ చేస్తే అసలు నిన్నే అంటున్నా, హైదరాబాద్లో వెళ్ళిపోతాను నేను, ఎక్కడికి ఏదో వెళ్ళిపోతాను. మీరు పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ కూడా ఇస్తున్నారనే విమర్శ కూడా వస్తుంది. సో దీనికి ఏం చెప్తారు? అంటే అండి ఇప్పుడు నేను ఉన్నానండి, నేనేదో కష్టపడో లేకపోతే ఏదో 1 లక్ష రూపాయలు సంపాదించాను అనుకోండి, అందులో నా ఫ్యామిలీకి కొంత, ట్రస్ట్కి కొంత, నాకు నచ్చిన పనులకి కొంత నేను చేసుకోవాలి. నేను జనాల కోసమే బతకనుగా. మిగతా వాళ్ళ మీద బెటర్ నేను అనుకోవడం, చాలామంది బెటర్. నా సర్వీస్ కూడా మీరు ఎంక్వైరీ చేయండి, చేస్తాను. అలాగే ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చి చిన్న అమౌంట్ నాకు ఇష్టమైన వాళ్ళకి ఇస్తాను నేను. అది తప్పు అంటే ఎలా అవుతుంది? నాకు ఇష్టమైన వాళ్ళకి, నాకు పార్టీ అని కాదండి, నాకు పార్టీ అసలు నేను అందరినీ అదే అంట. పార్టీ ఒకళ్ళు వస్తారు, నేను నిజంగా కొంతమంది ఒక కమ్యూనిటీ వాళ్ళతో ఉండేవాడిని, అలా నాకు రివర్స్లో మాట్లాడేవారు, నేను తిట్టువాడిని అలకోలంగా. ఇంకో కమ్యూనిటీ వాళ్ళు ఇంకో చోట ఇంకో కమ్యూనిటీ ఉంటారు, వాళ్ళకి యాంటీగా ఉంటుంది. అది మనిషిని నా ఇష్టం తప్ప అసలు లీడరా అది ఏముంటుంది, నాకు పార్టీతో సంబంధం లేదండి. మనిషి గత ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫామ్ హౌస్ కూడా లీజుకి దొరికింది, సో అక్కడనే పెట్టారు అనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. సో దీనికి ఏం చెప్తారు సార్? అది ఇందాక చెప్పేది అదే కదండి. అలా ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ ఫామ్ హౌస్ ఇప్పుడు మీరు ఒకటే లాజిక్ ఒకటే అండి, ఇప్పుడు నేను దొరకకూడదు, ఎంతో కొంత నాకు సపోర్ట్ కావాలి దేని నుంచైనా అనుకుంటే ఎవరి దాంట్లో పెట్టాలి? ఎక్కడైనా అధికార పార్టీ వాళ్ళ దగ్గర పెట్టాలిగా. నేను వెళ్ళి అపోజిషన్ వాళ్ళు దొరికితే ఇబ్బంది పెట్టేస్తారని ఇక్కడ పెడతాను నేను. ఆయన ఒప్పుకుంటారా? ఆయన నాకు పరిచయం ఉందనుకోండి, అమ్మ నువ్వు పెట్టిన దాంట్లో పెట్టు, ఏదైనా ఇబ్బంది వస్తే మన ఇద్దరం సరదాగా జైలు తిరుగుదామని అంటారా? ఆయన కూడా మీ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు, నా ప్రమేయం లేకుండానే నా ఫామ్ హౌస్లోకి ఎంట్రీ ఈ తరహా పార్టీస్ కోడిపందాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన కూడా కంప్లైంట్ రెడీ చేశారని ప్రెస్ రిలీజ్ చేశారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. సో దీనికి ఏం చెప్తారు? ఆయన చేసినా చేయొచ్చులేండి, తప్పేం లేదు. నేను నిజంగా ఆయనకి సారీ చెప్తానంటే ఆయన ఏం చేసినా నేను కట్టుబడి ఉండాలి. ఆయన చాలా ఇబ్బంది పెట్టాం కదండి మేము. ఆయన నాకు ఎవరో అంటున్నారు అసలు ఎటువంటి అంటే చాలా ఇదండి బాబు ఆయనకి, నాకు ఎవరో ఇంత పొద్దున మార్నింగ్ చేశారు, మీకు తెలిసిందా? నాకేం తెలియదు అన్నాను. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నది అన్న.
అంటే ఆయనదా నాకు కొంచెం పరిచయం అయిపోయి ఆయన అసలు ఇటువంటి వాటికి ఉండదు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు అన్నారు. నిజంగా ఆయన ఫైల్ చేస్తే నిజంగా ఆ కేసు కూడా ఫేస్ చేయవలసిందే అని డౌటే ఉంది అసలు. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మీరు 3 టైమ్స్ నిర్వహించమని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఆయనదని తెలీదా పోచంపల్లి దాని ఫామ్ హౌస్ కానీ? సో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు జ్ఞానదేవ్ రెడ్డి కానీ ఎవరు కూడా మాట్లాడలేదు అసలు? జ్ఞానదేవ్ రెడ్డి అంటే పేరు ఇప్పుడు అంటున్నాను నేను మీ దగ్గర. జ్ఞానదేవ్ రెడ్డి గారు అంటే పోచంపల్లి గారిది అంటే ఏదో కొంచెం ఏదో ఇన్నాను టీవీలో నేను ఉండొచ్చేమో కానీ ఆ జ్ఞానదేవ్ రెడ్డి గారు అంటే ఇదే అంటాను నేను. అంటే అది కూడా పోచంపల్లి గారు చెప్పారు, ఆయనకి లీజ్కి ఇచ్చాను ఆయన చూసి. నాకు తెలియదు అట్లా, ఆయనకి నాకు తెలియదు. నాకు మా ఆవిడ చెప్పింది ఏంటంటే ముందు ఎవరి దగ్గర ఒక ఆయన దగ్గర తీసుకున్నామని చెప్పారండి. ముందు శ్రీనివాస్ అని చెప్పి ఎవరో నాకు వేరే సైట్లో ఉన్నాయని కొనుక్కుంటారని పెట్టుకున్నాను, ఎవరో అనుకుని పెట్టుకున్నాను కదా. నేను మాట్లాడినప్పుడు నేను మీకు చాలాసార్లు మెసేజ్లు పెట్టానంటే మీరు రెస్పాండ్ అవ్వలేదన్నారు. ఏంటి నెంబర్ చెప్పండి అంటే తీరాజు మీరు అంటే నాకు తెలియదు అన్నాక అసలు ఆయన కాన్ఫరెన్స్లోకి తీసుకున్నారు సతీష్ రెడ్డి గారు తీసుకున్నారు. తర్వాత నేను సతీష్ రెడ్డి గారితో మాట్లాడాను. ఏమంటే నేను లీజు తీసుకున్నాను, మా సార్ నన్ను తిడుతున్నారు, నేను నీకెత్తే నువ్వే ఆడుకోవటం ఏంటి అని తిడుతున్నారు, నా పనులన్నీ పాడైపోయిన 2 రోజుల నుంచి నేను ల్యాండ్స్కేపింగ్ అయ్యి చేసుకుంటాను అన్నారు. ఏమంటే నేను వెళ్ళి మీ సార్ దగ్గరికి వెళ్ళి తర్వాత కలుస్తాను, ఇది అయిపోయిన తర్వాత నేను సారీ చెప్తాను అంటే నా గురించి కూడా చెప్పండి, నన్ను అనవసరంగా నన్ను మొత్తం 10 సంవత్సరాల నుంచి తెచ్చుకుని పేరంతా పోగొట్టేశారు మీరు అన్నారు. ఏమంటే మాకేంటంటే ఇది సరదా కోడిబందం అన్నది ఎంత ఇష్యూ అవుతుందని నాకు తెలియదు, నేను కంపల్సరీ ఆయన వెళ్ళి నేను మాట్లాడి సారీ చెప్పొస్తానని అన్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ కేసు అంటున్నారు కాబట్టి ఆయన కోపం కొంచెం తగ్గుద్ది కేసు పెడితే, ఇంకా అదేనా నేను ఫేస్ చేస్తాను. ఇంకా పోలీసులు ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు నిన్న వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి. సో 4 డేస్లో మొత్తం దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమున్నా ఏమని చెప్పేసి ఆయనకి నోటీస్ ఇచ్చారు. సో TV9 ముఖ్యంగా ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కానీ? సో ఫర్దర్గా ఆయనను కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా చేర్చారు బికాజ్ ఆయనది ఫామ్ హౌస్ కాబట్టి. సో దీనికి ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి మీ TV9 ముఖ్యంగా? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఎవరైతే నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మాకేంటంటే కోడిబందం అనేది సరదా ఇంత ఇష్యూ అవుతుందని మేము అనుకోలేదు. మమ్మల్ని అదే మీడియా ముఖంగా చెప్తున్నాను, క్షమించండి. నేను మీ ఇమేజ్ కూడా నేను నిన్నే టీవీలో చూశాను, ఈయన అనుకున్నాను నేను. నాకు అసలు మీరు ఎప్పుడు మిమ్మల్ని బయట చూడలేదు, మీడియాలో కూడా నేను చూడలేదు, నిన్న చూడడమే. మీకు నోటీసులు ఇచ్చారన్నాక చూడడమే. మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, సారీ అండి. మిమ్మల్ని కలిసి కూడా సారీ చెప్తాను, మీరు ఏ యాక్షన్ తీసుకున్నా నేను ఫేస్ చేయాలి కాబట్టి ఫేస్ చేస్తాను, సారీ సార్. లేదండి అసలు 1% కూడా లేదు. మా అబ్బాయి కూడా పెళ్ళి ఇప్పుడు ఎవరైతే ఈవెంట్ తీసుకున్నాడో వాళ్ళు తోడల్లి గారు, లేకపోతే వాళ్ళ అమ్మాయి పెళ్ళంతా ఈడే పీటల మీద కూర్చోవాలని చెప్పి వెళ్ళాడు అబ్బాయి. మంత్రి వెంకటపతిరాజు అన్నాడు, లీజుకి తీసుకున్నాడు. అండ్ ఇంకోటి ఈ నైట్ టైమ్స్ పందేలు నిర్వహిస్తున్నారంటే అంటే నిజమా అది? ఆ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసి సెట్టింగ్ అంతా కూడా అంటే ఒక అంబియన్స్ క్రియేట్ చేయడానికి ఎట్లా అంటే నైట్ పెళ్ళి అయింది అనుకోండి, ఒక 10 days లైట్ అనేది పెట్టాలి. నైట్ టెంట్ వేసాం అక్కడ, మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఏది 4 ఈ గెళ్ళు ఉంటాయి కదా, ఆ టెంట్ దానికి లైట్లు. ఎక్కడైనా ఇప్పుడు మనిషి కనపడాలన్నా కోడి కనపడినా పెట్టవలసింది లైటు టెంట్, ఆ 2 చేసాం అక్కడ మీకు ఇంకేం కనపడినాయి. వాళ్ళు అన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకున్నారు, అక్కడ అన్నీ ఏమంటారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ లైట్లు టెంట్ కుర్చీలు అది నువ్వు గ్రాండ్గా చేసేటానికి ఫ్లడ్ లైట్లు పెట్టాను కదా. లైట్లు ఫ్లడ్ లైట్ అంటే మీరు స్టేడియంలో పెట్టి లైట్లు ఉంటాయి, ఏం పెట్టలే. అయ్యే రౌండ్ బల్బులు ఉంటాయి, వైట్ బల్బులు, అవి పెట్టాం. అవన్నీ 12 లైట్లు పెట్టారు అవి. అదండి అది టెంట్. ఇంకా 13వ లైట్ కూడా లేదు నాకు తెలిసి, 12 లైట్లు ఉన్నాయి. సో ఇందాక మీరు చెప్పారు ఇదే లాస్ట్ టైం ఇంకా నిర్వహించానని చెప్పేసి చెప్తున్నారు, దానికి కట్టుబడి ఉన్నారు మీరు? అంటే ఇక్కడ తెలంగాణలో ఇబ్బందే కదండి, ఇంకా అసలు మేము చెయ్యం. నేను ఆల్రెడీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలా ఇచ్చినా నేను ఎవరో నాకు వేరే వాళ్ళకి కూడా చెప్పాను ఇంకా ఇక్కడ పెట్టమని. అక్కడ సంక్రాంతికి పెడతాం కదండి, అంటే కత్తులు లేకుండా పందేలు వేసుకుంటాం కదా, అది మాది ఇది కదా. నెక్స్ట్ ఇయర్ కూడా నేను అక్కడ ఇంకా గ్రాండ్గా చేస్తాం. అందరూ కూడా వద్దు కానీ ఇంక సంవత్సరం ఇంకా పెరుగుతారు, ఎందుకంటే ఇష్యూలు అయ్యి బయట బాగా అందరికీ తెలిసింది. నెక్స్ట్ ఇయర్ బాగా వస్తారు. వచ్చినా నాకే ఇది ఖర్చు అయినా బాగా చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఉండి మనం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన మేము బాగా చూసుకోవాలి కాబట్టి బాగా చూసుకుంటాను. అండ్ ఫైనల్గా ఒకటి, ఈ పందేల ద్వారా చాలామంది లాస్ అయ్యారు, కొంతమంది కోట్లు కూడా పోగొట్టుకునేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సో మళ్ళీ ఎందుకు ఇలాంటివి ఎంకరేజ్ చేయడం ఎందుకు? దాన్ని చెప్తున్నాను. అంటే మీకు గ్యామ్లింగ్ గురించే మాట్లాడచ్చు, పందెం గురించి మాట్లాడమంటారా? మొత్తం కదా. ఇప్పుడు మొత్తం పాడైపోయేదండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. నా ఎక్స్పీరియన్స్ అంటే ఇంకోటి కాదు, నేను చూసిన వాళ్ళు ఈ బట్టి హైయెస్ట్ పోయేది క్రికెట్లోనే. క్రికెట్ తర్వాత ఏదో అందర్బహార్ అని కోతాటని ఆడతారు, అది. దాని తర్వాత మామూలు పేకాట. పందెం అనేది ఇప్పుడు మీరు ఎవడో మంచిగా ఆస్తిపరుడు స్థితిమంతుడు వచ్చి నేను 50 లక్షలు వేస్తానంటే అవతలోడు వేయించుకోవడానికి ఉండరు, అవతలోడి దగ్గర ఉండాలి కదా, ఎందుకంటే వెంటనే అయిపోవాలి. అక్కడ అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. మీరు నేను తెచ్చేసి వేసేస్తానన్నా అక్కడ అవతలకి ఆయించుకునే అందరూ మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, అబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఆ డబ్బు పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు 10,000, 20,000, 30,000, 40,000, 50,000 వరకు పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళే వస్తారు. మీరు ఏమన్నా మీడియా కానీ ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా కానీ
మీరు నిజంగా అరికడితే అవి అరికట్టండి. నా సపోర్ట్ కూడా మీకు మీడియాగా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్గా ఉంటుంది. నా నెక్స్ట్ స్టెప్ కూడా అదే ఉంటుంది. అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తా, ఎవరిని అడిగితే నాకు తెలుసున్న మటుకి అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తా. మీరు ఆపండి, నేను స్టార్ట్ చేస్తా. అది కూడా మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు నన్ను పట్టుకున్నాక ఒక్కొక్కరికి అసలైన జోతగాళ్ళందరూ కంగారు పడతారు. ఎందుకంటే ఏమి డబ్బుల కోసం ఆశించకుండా చేసి గబ్బర్ని పట్టారు, గబ్బర్నే పట్టుకున్నారంటే డబ్బుల కోసం చేసి మనల్ని ఎంతలా పట్టుకుంటారని అందరూ కంగారు పడతారు. గబ్బర్ అనే పేరు ఎట్లా వచ్చింది మీకు? చిన్నప్పుడు అది 35 years బ్యాకే వచ్చిందండి. మాకు ఎప్పుడు చిన్నప్పుడు లావుగా ఉండేవాళ్ళని ఎవరో అదే షోలో సినిమాలో విలన్ పేరంట నాకు పెట్టారు. అది ఎప్పుడో ఇప్పుడు కాదు, ఎప్పుడో పెట్టిన పేరండి. అట్ ప్రజెంట్ అది ఓవరాల్గా భూపతి రాజు శివవర్మ చెప్తుంది ఒకటే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ల్యాండ్ అని తనకి తెలీదు. TV9 ముఖ్యంగా ఆయనకి సారీ కూడా చెప్తున్నానంటూ చెప్పారు. కానీ ఇప్పటికే ఆయనను కూడా పోలీసులు అక్యూజ్గా చేసినటువంటి విషయం తెలిసిందే. 4 days పాటు పోచంపల్లికి కూడా పోలీసులు టైం ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో ఇక మీదట ఎక్కడ కూడా కోడిపందాలు నిర్వహించను అంటూ శివవర్మ చెప్తున్నారు. సో వచ్చే ఏడాది ఏపీలో మాత్రం సంక్రాంతి ఇంతకంటే గ్రాండ్గా చేస్తాను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వర్షన్. విడుదల యశ్వంత్తో కోకపేట నుండి ప్రణీత, TV9.